దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. వివాదాస్పద పారాసెల్ దీవుల్లో అత్యాధునిక H-6 బాంబర్లను మోహరించింది. 2020 తర్వాత ఫుడి ద్వీపంలో మొదటిసారి లాంగ్ రేంజ్ బాంబర్ల దించడం వ్యూహాత్మకం మాత్రమే కాదు, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చినట్లయింది. అమెరికా, ఫిలిప్పీన్స్ నిర్ణయాలకు ప్రతీకగా చైనా సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఉపగ్రహ చిత్రాలతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. సైనిక సామర్థ్యం చూపించి ప్రత్యర్థులకు భయం కలిగించాలని చైనా చూస్తున్నట్లుగా అర్థమవుతుంది. 2020 తర్వాత పారాసెల్స్లోని వుడి ద్వీపంలో లాంగ్ రేంజ్ H-6 బాంబర్లు దిగడం ఇదే మొదటిసారి. అప్గ్రేడ్ చేసిన విమానాలు యుద్ధ క్షేత్రంలోకి దించి ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు పెంచాలని చైనా భావిస్తున్నట్టుగా ఉంది. తైవాన్ సమీపంలో చైనా మోహరింపులు అలజడికి కారణమవుతున్నాయి. చైనా లాంగ్ రేంజ్ బాంబర్ల పారాసెల్స్లో ఉండాల్సిన అవసరం ఎంతమాత్రం లేకపోయినప్పటికీ ప్రత్యర్థులను భయపెట్టాలన్న ఉద్దేశం తేటతెల్లమైంది. ఫిలిప్పీన్స్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. తాజా మోహరింపుపై దక్షిణ చైనా సముద్రంలో బ్రిటిష్ విమానవాహక నౌక హెక్సేత్ మార్చి చివరిలో ఫిలిప్పీన్స్కు వెళ్లడానికి ముందు దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్న తీవ్ర వివాదాస్పద స్కార్బరో షోలో మీదుగా ఎగురుతున్న 2 H-6 విమానాలను ఉపగ్రహాలు బంధించాయి. మిత్రదేశానికి ప్రత్యేక యుద్ధ విమానాలను పంపి అమెరికా విసురుతున్న సవాలుకు చైనా అంతే దూకుడు ప్రదర్శిస్తుంది. జెట్ వేగంతో పనిచేసే H-6 మోహరింపులపై ఇప్పుడు ఫోకస్ ఎక్కువైంది. ఎయిర్ ఫ్రేమ్ను, యాంటీ-షిప్, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే విధంగా ఆధునీకరించడం, అణ్వస్త్రాలను ఉపయోగించే సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్నాయంటున్నారు. అమెరికా స్థావరాలకు కౌంటర్గా H-6 బాంబర్లను అక్టోబర్లో తైవాన్ చుట్టూ యుద్ధ గంటికలు మోగించినట్టయింది. జూలైలో మొదటిసారిగా అమెరికా ప్రధాన భూభాగానికి దగ్గరగా తీసుకువెళ్లడంతో అమెరికా బగ్గుమంది. అమెరికా B-52 అభివృద్ధిని ప్రతిధ్వనిస్తూ ప్రాథమిక H-6 1950ల సోవియట్ డిజైన్లో నాటిది. కానీ ఇది చైనా అత్యంత అధునాతన లాంగ్ రేంజ్ బాంబర్. మెరుగైన ఇంజిన్లు, ఆధునిక విమాన వ్యవస్థలతో, అత్యాధునిక ఆయుధాలతో సెట్ చేశారు. మాక్సర్ టెక్నాలజీస్ రాయిటర్స్కు అందించిన ఫోటోలు మే 19న వుడి ద్వీపంలోని రన్వే 2 H-6 బాంబర్లను చూపించడంతో యుద్ధ సన్నాహాలపై క్లారిటీ వచ్చింది. అదే రోజు 2 Y-20 రవాణా విమానాలు, KJ-500 ముందస్తు హెచ్చరిక విమానాల ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పెరుగుతున్న క్లిష్టమైన వాయు, సముద్ర కార్యకలాపాలను నియంత్రించడానికి, భద్రపరచడానికి చైనాకు కీలకమైన విమానంగా దీన్ని పరిగణిస్తుంది. కొంతమంది విశ్లేషకులు ఈ విమానాలు మొదట మే 17న వచ్చి మే 23 వరకు అక్కడే ఉన్నాయంటున్నారు. ఓపెన్ సోర్స్ డేటా ప్లాట్ఫామ్ ప్లాట్ ట్రాకర్ వ్యవస్థాపకుడు బెన్ లూయిస్ H-6లు వుడి ద్వీపంలో దీర్ఘకాలికంగా మోహరించడం లేదంటే అక్కడ శాశ్వతంగా ఉండటం కష్టమని, అది అసంభవమని తేల్చి చెప్పారు. H-6 బలగల రక్షణ యంత్రాంగాన్ని సుసంపన్నం చేస్తుందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భావిస్తుంది. లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం దక్షిణ చైనా సముద్రాన్ని కవర్ చేసే చైనా సదరన్ థియేటర్ కమాండ్ బాంబర్లు 2 రెజిమెంటల్ను నిర్వహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బాంబర్లను సాధారణంగా చైనా ప్రధాన భూభాగంలోని భారీగా పటిష్ట రక్షణలో ఉంచుతారు. ఒకవేళ ఏదైనా దాడి జరిగితే అమెరికా దాడుల నుండి వారికి ఎక్కువ రక్షణ ఉంటుంది. అమెరికా విమాన వాహక నౌకతో సహా జపాన్లో జెట్ ఫైటర్ B-52లను కూడా సిద్ధంగా ఉంచడంతో అందుకు కౌంటర్గా చైనా H-6లతో సన్నద్ధంగా ఉందన్న మెసేజ్ ఇచ్చింది.